హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం నార్త్ ఇండియన్ స్వీటు హోలీ స్పెషల్గా మాల్పువా చేసుకుంటున్నామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చేసేది కానీ ఒక 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ చేసేది, కానీ దీనికి ఎక్కువ వస్తువులు కానీ ఎక్కువ అవసరం ఉండదండి. మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్ళు వేసుకున్నానండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు షుగర్ వేసుకున్నాను. ఇది బాగా కలుపుకొని కొద్దిగా కరిగించుకోవాలండి. మనకు తీగ పాకం ఏం అవసరం లేదు. మన గులాబ్ జాముక్ లాగా ఊరికే కొంచెం బంక పాకం ఉంటే సరిపోతుంది. బాగా ఇట్లంతా కరిగింది. ఇప్పుడు మనం ఇట్లా తాకినామంటే కొద్దిగా బంకగా ఉండాలండి, అంతే. దీనికి తీగ ఏం అవసరం లేదు. ఇది పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు గిన్నె తీసుకున్నానండి. గిన్నెలోకి 1/2 కప్పు రవ్వ తీసుకున్నాను, బాంబే రవ్వ. ఇందులోకి 1 కప్పు మైదా తీసుకున్నానండి. ఇప్పుడు మిల్క్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఉంటే పాలు కోవా కానీ వేసుకుంటారండి. ఇప్పుడు సోంపు 1/2 స్పూన్ పొడి చేసుకొని వేసుకుంటున్నాను. ఈ సోంపు కానీ మంచి ఒక సువాసన ఉంటుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లంతా చక్కెర వేసుకుంటున్నాను. ఇప్పుడు పాలు 1.5 కప్పు పాలు తీసుకున్నానండి. ఇవి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా ఇట్లా కలుపుకుంటున్నాము. కొద్ది కొద్దిగా వేసి కలుపుకున్నామంటే ఉండలు రావండి. ఎక్కువ ఒకేసారి వేసుకున్నామంటే ఉండలు వస్తాయి. దానికని ఇట్లా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరెక్ట్గా నాకు 1.5 కప్పు పాలు సరిపోయినాయండి. బాగా ఇట్లా కలిపేసుకున్నాము. ఇప్పుడు నేను గెరిటి పెట్టి కలిపి చూపెడతాను చూడండి. బాగా ఇంత థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు మనం గెరిటి నిట్టు పెట్టినప్పుడు ఇంత దానికి అతుక్కొని ఉండాలండి మన గెరిటికి. ఇప్పుడు ఇది ఒక 1/2 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటాము. 1/2 అవర్ అయ్యిందండి. ఇప్పుడు ఈ చక్కెర పాకంలోకి కొద్దిగా ఏలక్కాయల పౌడర్ వేసుకున్నాను. ఏలక్కాయలు చక్కెర వేసి పొడి చేసి పెట్టుకున్న దాన్ని 1 స్పూన్ అంతా వేసుకున్నా. ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న పిండిలోకి కొద్దిగా పసుపు వేసుకున్నానండి. కలర్ చాలా బాగుంటుంది. పసుపు వేసుకొని మంచిగా ఇట్లంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. మీరు థిక్నెస్ కానీ చూసుకోండి ఎట్లా ఉందని. మరీ నీళ్ళుగా ఉన్నిందంటే అది విడివిడిగా పోతుందండి ఆయిల్లో వేసినప్పుడు. మరీ గట్టిగా ఉన్నిందంటే తినేటప్పుడు బాగుండదండి. ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఒకటి వేసి చూస్తాము. ఇప్పుడు ఇది ఎక్కువ విడివిడిగా పోయిందంటే మనకి నీళ్ళుగా ఉన్నట్టండి. మరీ గట్టిగా మనం తుంచలేకపోయినామంటే అది కొద్దిగా ఎక్కువ గట్టిగా ఉన్నట్టు. దానికి కొద్దిగా పాలు వేసి మంచిగా డైల్యూట్ చేసి ఇట్లా పోసుకోవాలి. నీళ్ళుగా కలుపుకున్నారంటే మైదా వేసుకొని కలిపి మళ్ళీ ఇట్లా పోసుకున్నామంటే కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు బాగా ఇది తిప్పించి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి కానీ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక టేస్ట్ చూసినామంటే అది విడిపోతుందా బాగా కరెక్ట్గా వస్తుందా అని తెలుస్తుంది. తెలిసినాక మనం ఇంత పెనంలోకి ఒక 3 వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మళ్ళీ తిప్పించుకుంటాము.
మరి ఎక్కువ కాలొద్దండి, కాల్చుకోకూడదు, కొద్దిగా మెత్తగానే ఉండాలి. ఇది మనం చక్కెర పాకం లెక్కనే వేస్తాం కదా, తినేటప్పుడు మాల్పువ మంచిగా కరకరలాడదండి, మెత్తగా ఉంటుంది. బాగా ఫ్రై అయింది చూడండి. ఇది ఇప్పుడు మనం చక్కెర పాకంలోకి వేసుకుంటాము. ఇది తిప్పించుకుంటాము. బాగా ఇట్లా పైన నూనె పోసినామంటే వేడి నూనె బాగా పొంగుతాయి. ఇది బాగా ఇట్లా చక్కెర పాకంలోకి వేసుకొని ఒక 3 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. 2-3 నిమిషాల కన్నా ఎక్కువ వద్దు. బాగా ఇట్లా 3 నిమిషాలు ఇట్లా పెట్టేసుకొని తీసేసుకున్నామంటే మంచిగా లోపలికి చక్కెర పాకం దిగి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా తిప్పించుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పించుకోవాలండి. నూనె పైకి వస్తుంది కదా, దానికనే అది మెల్లిగా. నేనైతే ఒక చేత్తోనే తీస్తున్నాను, ఇప్పుడు ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కాబట్టి కొద్దిగా మెల్లిగా చేసుకుంటున్నానండి. బాగా ఇట్లా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవచ్చు. తీసి ఇప్పుడు చక్కెర పాకంలోనే వేసేసుకుంటాం. మరి ఎక్కువ కలర్ వచ్చిందంటే కరకరలాడుతుందండి, కరకరలాడకూడదు. మాల్పువ అంటే మెత్తగా ఉండాలి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇట్లనే ఉండే పిండి అంతా వేసుకుంటామండి ఒక్కొక్కటిగా. ఇది పెద్ద లాంగ్ వీడియో వచ్చింది కాబట్టి నేను అక్కడక్కడ కొంచెం స్పీడ్ పెట్టాను. మళ్ళీ ఒకటి వేసుకున్నాను. వేసి బాగా ఇట్లా చక్కెర పాకంలో వేసి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. చక్కెర పాకంలోకి వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ పెట్టుకొని తీసి మళ్ళీ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అన్నీ ఇట్లానే చేసుకున్నానండి. నాకు 1 కప్పు పిండికి 7 మాల్పువాలు వచ్చాయండి. ఈ 1 కప్పు మైదాకి. దానికి గార్నిషింగ్ చేసుకున్నాను కొద్దిగా కాజు, ఈ గుమ్మడి గింజలు, క్రాన్బెర్రీ, అట్లా మన దగ్గర ఏదైనా మంచిగా ఇట్లా డ్రై ఫ్రూట్ ఏదైనా ఉంటే మనం గార్నిషింగ్ చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. చూడండి తుంచుతుంటే కానీ ఎంత బాగుందో. మెత్తగా వచ్చిందండి, తినేటప్పుడు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. లోపల పాకం చూడండి చక్కెర, మరి ఎక్కువ చక్కెరగానే ఉండదండి, ఎక్కువ స్వీట్ ఉండదు, ఎక్కువ మనకి చప్పగా ఉండదండి, చాలా బాగుంటుంది. మీకు ఇంకెక్కువ స్వీట్ నచ్చిన వాళ్ళైతే దానిపైన ఇంకా చక్కెర పాకం పోసుకొని కానీ తినచ్చండి. రబడీతో తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ మాల్పువాతో ఎంజాయ్ చేస్తానండి. మీరు కూడా ఈ హోలీకి ఇట్లనే చేసుకొని మీ పిల్లలకి పెట్టి మీరు ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ అండి చేసేది కూడా. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.